హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈ వీడియో మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అండి. ఇలాంటి వ్లాగ్స్కి మరిన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా మేము చిన్న బిజినెస్ మీద సూరత్ వెళ్ళాము. అందరం ఎంత బిజీగా ఉన్నా కొంచెం టైం షెడ్యూల్ చేసుకొని చిన్న అవుటింగ్స్కి, ట్రిప్స్కి వెళ్ళినట్లయితే చాలా రిఫ్రెష్ అవుతామండి. మన బాండింగ్ కూడా పెరుగుతుంది. మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా మనవడు మా మనవరాళ్ళు ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయండి. వాళ్ళ చిన్న చిన్న మాటలతో, ఆటలతో మా జర్నీ ఎలా గడిచిపోయిందో తెలియలేదండి. ఇంకొక వైపు మా పిల్లలు వాళ్ళకంటే ఎక్కువగా అల్లరి చేస్తూ, రీల్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. మా మనవరాలు మా మనవడు చేసే అల్లరి కన్నా మా పిల్లలు చేసే అల్లరి ఎక్కువైపోయిందండి. టైం ఎలాగో గడిచిపోయింది. ఫైనల్గా మా డెస్టినీ మేము రీచ్ అయిపోయాము. సూరత్ వచ్చేసాము. ఇక్కడ నుండి మా కజిన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వడానికి 2 hours ట్రావెల్ చేయాలండి. సో బై రోడ్ మేము ట్రావెల్ చేసాము. అతను అతుల్ కంపెనీలో హెచ్ఆర్ కింద వర్క్ చేస్తాడు. మేము కంపెనీ గెస్ట్ హౌస్లో స్టే చేసామండి. 2 rooms ప్రొవైడ్ చేశారు. ఒక రూమ్ని నేను, పాప వాళ్ళు, మనవడు మనవరాలు షేర్ చేసుకున్నాము. ఇంకొకటేమో మా హస్బెండ్, మా అల్లుళ్ళు షేర్ చేసుకున్నారండి. ఇదే మేము షేర్ చేసుకున్న రూమ్. చాలా టయర్డ్ అవటం వల్ల లగేజ్ అంతా అట్లా పెట్టేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి చిల్ అయ్యానండి. పాప వాళ్ళైతే కొంచెం రిఫ్రెష్ అయ్యి డైనింగ్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉన్నారు. ఇంత టయర్డ్నెస్లో కూడా వాళ్ళు సెల్ఫీలు తీసుకోవటం మాత్రం ఆగలేదండి. నెక్స్ట్ డే మేము డైనింగ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. అక్కడ వీడియోస్ తీసుకోలేదండి. నెక్స్ట్ రోజు క్లిప్పింగ్స్లో మీకు చూపిస్తాను. మా కజిన్ చెప్పిన మాట ప్రకారం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పీకాక్స్ ఉంటాయి, వ్యూ చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దన్నారు. అందుకని మేమైతే ఎర్లీగా లెగిసిపోయాము. పిల్లలు అయితే అట్లా నిద్రపోతున్నారు. విండోస్లో నుంచి ఇట్లాగా ఓపెన్ చేస్తే వ్యూ చాలా బాగుందండి. చిన్న చిన్న షార్ట్స్, రీల్స్, స్నాప్స్ ఇలా తీసుకున్నాము. నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. చాలా ప్లేసెస్ విజిట్ చేశాం, కానీ ఈ ప్లేస్ ఇంకా ప్లెజెంట్గా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలు అలాగే చాలా ఫొటోస్ తీసుకున్నారు, కొన్ని క్యాప్చర్స్. వ్యూ చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేశాము. నేచర్ని చూస్తూనే చాలా టైం అయిపోయింది. కొన్ని పీకాక్ సౌండ్స్ విని వాటిని ఫాలో అయ్యి కొన్ని క్యాప్చర్ చేశాము. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయండి. ఒకటి కాదు, చుట్టుపక్కలంతా పీకాక్స్. మనము ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే సీజన్తో పాటు ప్లేస్ మ్యాచ్ అవ్వాలండి. అప్పుడే మనం ఆ ట్రిప్ని ఎంజాయ్ చేయగలుగుతాము. ఇది సమ్మర్ సీజన్ కదా, బీచెస్ కానీ ఇలాంటి గ్రీనరీగా ఉండే ప్లేసెస్ అయితే మనం కూల్ వెదర్ ఎంజాయ్ చేయొచ్చు. కనిపిస్తున్నది మా రూమ్ అండి. పాప అప్పుడే నిద్ర లేచింది. బాబు అయితే ఇంకా అలా పండుకొనే ఉన్నాడు. బాగా టయర్డ్ అయిపోయారు కదా, త్వరగా లెగలేకపోయారు. పాప నిద్ర లేచిన తర్వాత బయట కాసేపు వాకింగ్ చేస్తుందండి. వాళ్ళ తమ్ముడు లేచిన తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళ తాతగారితో ఆటలు మొదలు పెట్టారు. ఎర్లీ మార్నింగ్ కాఫీ సిప్ చేయడానికి నా రూమ్ నుంచి డైనింగ్ వైపు బయలుదేరానండి. మధ్యలో చాలా రూమ్స్ అయితే ఉన్నవి. ఇవి ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ కాబట్టి మనకి కాఫీని రూమ్కే ప్రొవైడ్ చేస్తారు. నేనైతే డైనింగ్ వైపు వ్యూ ఎలా ఉందో ఎంజాయ్ చేయడానికి బయలుదేరాను. పాప వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. నేచర్ అంతా ఇలా ఉందండి. ఎక్కడ చూసినా గ్రీనరీ, ప్రతి స్పాట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది లివింగ్ స్పేస్ అండి. అలా ముందుకెళ్తే మనకు డైనింగ్ హాల్ కనిపిస్తుందండి. ఎర్లీ అవర్స్ కాబట్టి ఇంకా ఎవరు రీచ్ అవ్వలేదు. ఇక్కడంతా సెల్ఫ్ సర్వింగ్ అండి. మా వారు ఆల్రెడీ కాఫీ మిక్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత నేను వచ్చి జాయిన్ అయ్యాను. మా కాఫీ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను నా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యానండి. మా పాప వాళ్ళు నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ టెర్రస్ మీదకి వెళ్ళి కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశారండి. నేనైతే వాటిలో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే ఈ వీడియోలో ఎడిట్ చేశాను. ఇలా ముందుకు వస్తూ లివింగ్ ఏరియా నుంచి బయటకు వెళ్తే వ్యూ అంతా ఇలా ఉంటుందండి.
ఎక్కడ చూసినా గ్రీనరీ అండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కలు మనం ఇక్కడ చూడొచ్చు. అందుకనే వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది. పాప వాళ్ళైతే రెడీ అయిపోయారండి. మా మనవరాలు చూడండి వాళ్ళ బ్రదర్ని ఎలా కిస్ చేస్తుందో. మా బుడ్డోడైతే అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నాడు ఎందుకో మరి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా ఒక నర్సరీ లాంటిదండి. మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ లోపల డిఫరెంట్ ప్లాంట్ కలెక్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయండి. వాటి సైంటిఫిక్ నేమ్స్ కూడా వాటికి ట్యాగ్ చేసి పెట్టారు. ఇంతవరకు అయితే ఇన్ని వెరైటీస్ నేను చూడలేదు. చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయండి. ఇలా ముందుకు వెళ్ళి మనము చూస్తే వ్యూ అంతా ఇలా ఉంటుంది. చూడటానికే చాలా భయం వేస్తుందండి. హిస్టారికల్ ప్లేసెస్, పిలిగ్రిమ్ సెంటర్స్, బీచెస్ ఇలాంటి ఎన్నో ట్రిప్స్ వేసాం. కానీ ఈసారి వేసిన ట్రిప్లో అయితే నేచర్ని బాగా ఎంజాయ్ చేసామండి. ఎస్పెషల్లీ నేను యాజ్ ఎ నేచర్ లవర్గా ప్రతి ఏరియాని ఎంజాయ్ చేశాను. అతుల్ కంపెనీ వాళ్ళ ఆఫీస్, 2 ఓపెన్ థియేటర్స్, 2 స్కూల్స్, హాస్పిటల్, షాపింగ్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, పార్క్, నర్సరీ, గెస్ట్ హౌస్, ఎంప్లాయీ క్వార్టర్స్ ఇంకా మరెన్నో ప్లేసెస్ మొత్తం 15,000 ఏకర్స్లో కవర్ చేశారండి. మనం వెహికల్ లేకోకుండా ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు వెళ్ళలేము. మేము ఇవన్నీ కవర్ చేస్తానికి బయట వీడియోస్ తీస్తున్నాము. అక్కడ నుండి మా హస్బెండ్ వాళ్ళు షేర్ చేసుకున్న రూమ్కి వెళ్ళామండి. అప్పటికే వాళ్ళు రెడీ అయిపోయి మా గురించి వెయిట్ చేస్తున్నారు. పాప అయితే బాగా ఏడుస్తుంది, ఆకలేస్తుంది అనుకుంటా. వాళ్ళ నాన్నగారు తనని కన్విన్స్ చేస్తున్నారు. టైం ల్యాగ్ అయిందని కోపడ్డారు. కానీ తప్పదండి, బయటికి వెళ్ళినప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ. వీళ్ళైతే కొన్ని సెల్ఫీస్, వీడియో తీసుకున్నారు. ఈ వీడియోలో మేము తీసుకున్న కొన్ని క్యాప్చర్స్ ఇంక్లూడ్ చేశానండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళారా ఈ సమ్మర్లో? ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.